ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లో పోలింగ్ కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్లో రెండో విడతలో భాగంగా 67 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఉత్తరాఖండ్లోని మొత్తం 70 నియోజకవర్గాలకు గాను 69 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక స్థానంలో అభ్యర్థి మరణించడంతో అక్కడ పోలింగ్ వాయిదా పడింది. పశ్చిమ యూపీలోని ఫిలిభిత్, బిజ్నూర్, మొరాదాబాద్ తదితర 11 జిల్లాల్లో ఉన్న 67 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. యూపీలో 720 మంది అభ్యర్థులు బరిలో ఉండగా బర్హాపూర్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 22 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్లోని 69 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 628 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. యూపీలోని మొత్తం 2,28,00,000 మంది ఓటేయనుండగా అందులో 1,04,00,000 మంది మహిళా ఓటర్లున్నారు. ఉత్తరాఖండ్లో 74 లక్షల మంది ఓటర్లు తమ ఓటు వేస్తున్నారు. డెహ్రాడూన్లో ఉన్న మా ప్రతినిధి మహాత్మా పోలింగ్ అప్డేట్స్ అందిస్తారు. మహాత్మా, 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఉత్తరాఖండ్ పూర్తి విడత ఈ రోజుతోటే పూర్తిగా ఒకే విడతలో ఈ ఉత్తరాఖండ్ ఎన్నికలు పూర్తి కానున్నాయి. అలాగే ఉత్తరాఖండ్తో పాటుగా ఉత్తరప్రదేశ్ సెకండ్ ఫేజ్ ఎన్నికలు కూడా ఈరోజు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్లో 11 జిల్లాల పరిధిలో ఉన్న 67 నియోజకవర్గాల్లో ఈరోజు సెకండ్ ఫేజ్ పోలింగ్ జరుగుతుండగా ఉత్తరాఖండ్ రాష్ట్రం మొత్తం ఇక్కడ అసెంబ్లీ కెపాసిటీ 70 స్థానాలు. అయితే కర్ణప్రయోగ్ అసెంబ్లీ నియోజకవర్గం బీఎస్పీ అభ్యర్థి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ ఒక్క స్థానాన్ని మినహాయించి మిగతా 69 స్థానాలకు ఈరోజు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ ఒక్క స్థానానికి మార్చి 9న ఎన్నికలు నిర్వహించేందుకు పోస్ట్ పోన్ చేశారు. ప్రస్తుతం పోలింగ్ సరళి చూసుకుంటే ఉత్తరాఖండ్ అంతటా కూడా మందకొడిగా ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ఇక్కడ పోలింగ్ ప్రారంభమైంది. ఈ హిమాలయ రాష్ట్రం కావడం సగానికంటే ఎక్కువ భూభాగం హిమాలయాల్లోనే ఉంది. కొంత ప్రాంతం మాత్రమే మైదాన ప్రాంతం ఉంది. ఇట్లాంటి రాష్ట్రం కావడం వల్ల కొంత చలి ప్రభావం వల్ల ప్రారంభంలో ఈ పోలింగ్ అంతా కూడా మందకొడిగానే సాగుతుంది. మనం పోలింగ్ బూతులలో చూస్తుంటే కనుక ఈ చాలా తక్కువ సంఖ్యలో ఓటర్లు కనిపిస్తూ ఉన్నారు. ఓటు వేసుకునేందుకు ఒక్కొక్కరుగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వం హరీష్ రావత్ది కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తాము మరొకసారి ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్న ఆలోచనలో ఉంటే భారతీయ జనతా పార్టీ కూడా అంతే ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్ర ఎన్నికల్ని భావిస్తూ వస్తోంది. అయితే ఈ రెండు పార్టీలకు ఇక్కడైతే ముఖాముఖి పోరు మాత్రమే ఉంది. నేరుగా కాంగ్రెస్, బీజేపీ ఈ రెండు పార్టీల మధ్యనే ముఖాముఖి పోరు ఉన్నప్పటికీ ఈ రెండు పార్టీలను వేధిస్తున్న ఒక కామన్ సమస్య రెబెల్ అభ్యర్థులు. రెండు పార్టీల నుంచి పెద్ద సంఖ్యలోనే రెబెల్ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ రెబెల్ అభ్యర్థులు గతంలో అసలైన అభ్యర్థులను ఓడించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ రెండు పార్టీల విజయావకాశాలని రెబెల్ అభ్యర్థులు తీవ్రంగానే ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మీద విరుచుకుపడుతూ ఇది దేవభూమిగా ఉండే ప్రాంతాన్ని లూటు భూమిగా మార్చారు, అవినీతి కుంభకోణాలు ఎక్కువగా చేశారు అన్న ఆరోపణలు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకుంటూ వచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం తాము చేపట్టిన సంక్షేమ పథకాలు, ఉపాధి, ముఖ్యంగా ఇక్కడ యువతకు తాము కల్పించిన ఉపాధి ఇదంతా కూడా తమను నిలబెడుతుంది, మరొకసారి ప్రభుత్వాన్ని నిలబెడుతుందన్న ఆశాభావం వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ముఖాముఖి పోరులో ఎవరు గెలుస్తారు ఏంటి అన్నది ఈ ఒక్క రోజులో జరిగే పోలింగ్ ప్రక్రియను బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఉత్తరప్రదేశ్ సెకండ్ ఫేజ్లో చూసుకుంటే కనుక 67 స్థానాల్లో 2012లో జరిగిన ఎన్నికల్లో 34 స్థానాలు సమాజ్వాదీ పార్టీ గెలుచుకుంది. అంటే సమాజ్వాదీ పార్టీకి అత్యంత బలమైన ప్రాంతంగా ఈ సెకండ్ ఫేజ్ ప్రాంతం అంతా చెప్పుకోవచ్చు. ఇక్కడ ముస్లిం పాపులేషన్ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో 30% మించి, కొన్ని చోట్ల 40% మించి, అలాగే సంభల్ వంటి ప్రాంతంలో అయితే ఏకంగా 50% మించిన ముస్లిం పాపులేషన్ ఉంది. ఇట్లాంటి చోట హైదరాబాద్కి చెందిన అసదుద్దీన్ ఓవైసీ పార్టీ ఎంఐఎం కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. మొత్తం అన్ని ప్రాంతాల్లో పోటీ చేస్తున్నప్పటికీ ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా తాము కొన్ని స్థానాలు గెలుపొందుతామన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో బహుజన్ సమాజ్వాదీ పార్టీ కూడా బలమైన ప్రాంతమే ఇది. ఈ చోట ఈసారి ఈ సెకండ్ ఫేజ్ ఎవరికి ఎక్కువగా జనం మొగ్గు చూపుతారన్నది కూడా ఈరోజు జరిగే పోలింగ్ ప్యాటర్న్ బట్టి చూస్తుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి ఫేజ్
ప్రభావం రెండో ఫేజ్ మీద ఏ రకంగా ఉంటుందనేది కూడా రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు. మొత్తంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ సెకండ్ ఫేజు ఈ పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగానే సాగుతోంది. ఉత్తరాఖండ్లో గతంలో ఎప్పుడు కూడా పెద్దగా వైలెన్స్ ఇన్సిడెంట్స్ ఎప్పుడు పెద్దగా చోటు చేసుకోలేదు. మైదాన ప్రాంతంలో 1-2 నియోజకవర్గాలు మాత్రమే ఇక్కడ స్వల్ప సమస్యాత్మకంగా ఉన్నాయి. అదే ఉత్తరప్రదేశ్లో అయితే ఇప్పుడు సెకండ్ ఫేజ్లో జరుగుతున్న వాటిలోనూ అనేక సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. గతంలో అల్లర్లు చోటు చేసుకున్న ప్రాంతాలు ఉన్నాయి. అట్లాంటి చోట ఎన్నికల సంఘం ప్రత్యేకమైన ఏర్పాట్లను చేసి అదనపు పోలీస్ బలగాలను సైతం మోహరించింది. వీడియో కెమెరాల నిఘాను కూడా పటిష్టం చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ పోలింగ్ ప్రక్రియను ముందుకు సాగేందుకు ఏర్పాట్లను చేసింది. ఇక్కడ ఉత్తరాఖండ్లో అయితే ఇప్పుడిప్పుడే ఈ మందకోడిగా సాగుతున్న పోలింగ్ ముందుకెళ్తోంది. ఒక ఓటర్తో మాట్లాడడం, ఏ స్టేట్ మే आपका किस किस मुद्दे पर अब ये चुनाव चल रहा है? इस मुद्दे पे चल रहा है सर, यहाँ पे डिमोनेटाइजेशन है, विकास है और हमारा जो स्टेट है स्मॉल स्टेट है, इट्स अ यंगर स्टेट, इस पर डेवलपमेंट में हमारा सबसे ज़्यादा जोर रहेगा और यहाँ के जो हमारी जो यहाँ की जो मुसीबतें हैं, जैसे हमारे यहाँ पे प्राकृतिक आपदा और इसको जो अभी पीछे कंट्रोल करा गया है, कैसे कैसे जो यहाँ पे इन मुद्दों पे यहाँ पे जो है ये चुनाव लड़ा जा रहा है. तो डिमोनेटाइजेशन का इम्पैक्ट कैसा है, वो पॉजिटिव है नेगेटिव है? सी डिमोनेटाइजेशन अपने आप में तो अच्छी चीज़ है और इसको इम्प्लीमेंटेशन कैसे करा गया है, क्योंकि लोगों को इससे निश्चित तौर पे बहुत सारी तकलीफ़ पहुँची है और लाइनों में लगना पड़ा है. जो व्यापारी आदमी है उसको इसका बहुत ज़्यादा जो है खामियाजा, मतलब इसको जो अगर आप देखें तो उनकी जो लाइफ पे इसका इम्पैक्ट है वो काफ़ी स्ट्रॉन्ग पड़ा है और आई थिंक चीज़ अच्छी होना अपने आप में एक अलग बात है और उसको किस तरह से इम्प्लीमेंट करा गया है वो एक बहुत बड़ी बात है. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తంగా ఇక్కడ నోట్ల రద్దు ప్రభావం కూడా తమ మీద ఉంటుందని ఓటర్లు చెప్తున్నారు. నోట్ల రద్దు పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా అని చూసుకుంటే అది మంచి నిర్ణయమే అయినప్పటికీ అది అమలు చేసిన తీరు వల్ల సామాన్యులు ఎక్కువ మంది ఇబ్బంది పడ్డారన్న భావన ఈ ఓటర్ల ద్వారా వ్యక్తమవుతుంది. మరి ఈ అంశాలన్నీ ఓటర్ల మీద ఏ రకంగా ప్రభావం చూపి ఓటింగ్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపేలా చేస్తాయన్నది మనకి ఈ పోలింగ్ సరళిని బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. ఎస్, థ్యాంక్ యూ మహాత్మా.